హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. సోషల్ మీడియా దెబ్బకి చంద్రబాబులో వణుకు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దెబ్బకి ఈ ప్రభుత్వం గజగజ వణికిపోతుందని, అమరావతి పేరుతో చేస్తున్న భూదోపిడిని, రాజధాని నిర్మాణ ముసుగులో వెబిలైజేషన్ అడ్వాన్సుల ఇచ్చి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న విధానాన్ని ప్రజల ముందు ఉంచుతుంటే సమాధానం చెప్పుకోలేకపోతుందని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతితో పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి తంతును గుర్తించాడు కాబట్టే పవన్ కళ్యాణ్ జై అమరావతి అనొద్దని జై ఆంధ్ర అనాలని కొత్త రాగం అందుకున్నాడని విశ్లేషించారు. అమరావతిపై నాతో సహా వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు తప్పైతే రుజువు చేయాలని, అంతేకాని పోలీసుల ద్వారా ఆ వీడియోలను డిలీట్ చేయించడానికి మోటా ఎక్సెస్కి నోటీసులు పంపించడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు 29 గ్రామాల్లో ఉన్నటువంటి 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి 33,000 ఎకరాల రైతుల దగ్గర నుంచి భూమిని పూలింగ్ పేరుతో తీసుకుని ప్రభుత్వ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి పొలం, ఆ భూమి అన్నీ కలిసి 54,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అదొక 4 సంవత్సరాలు, ఇదొక 2 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి వారు దానిలో నిర్మాణం సంగతి దేవుడెరుగు గాని అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాల్ని, అన్యాయాల్ని, భూములు ఇచ్చిన రైతుల యొక్క అగచాట్లని, ఆ 29 గ్రామాల్లో భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల యొక్క అగచాట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో పేర్ని నానినో ఎవరొకలో ఎత్తి చూపితే ఈ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది నేరమంట. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ దాంట్లో వార్తలేయచ్చు పుంకాలుగా రైతుల బాధల గురించి, ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి పొద్దున పూట సాయంత్రం పూట చర్చా వేదికలు పెట్టి రచ్చ చేయొచ్చు. టీడీపీ మంత్రులను తిట్టచ్చు, మంత్రి నారాయణని తిట్టచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కన్నబాబుని తిట్టచ్చు, భాస్కర్ని తిట్టచ్చు. అది నేరమే కాదు, వీణుల విందుగా, వినసొంపుగా ఓ జాకీర్ హుస్సేన్ గారి తబలా ఆ రకంగా సమ్మగా వింటుంటారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ మేం ప్రశ్నిస్తే మాత్రం వాటికి సమాధానాలు చెప్పకపోగా ఏం చేయాలి? అమరావతి మీద నేనేమన్నాను, పేర్ని నానిని మాట్లాడాను, తప్పుల్ని ప్రశ్నించాను, ఎత్తి చూపాను తప్పుల్ని, పాపాలని. ఏం చెప్పాలి? సంబంధిత మంత్రి పొంగూరు నారాయణ గారు సమాధానం చెప్పొచ్చు, లేదా ఐఏఎస్ ఆఫీసర్తో సిఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పొచ్చు, లేదా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి. ఎందుకని? రైతుల సమస్యలు ఉన్నాయని చెప్పని, మంత్రి వల్ల, ఐఏఎస్ ఆఫీసర్ వల్ల కావట్లేదని చెప్పని 3 మెన్ కమిటీ వేసింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. అంటే అక్కడ సమస్యలు ఉన్నాయి, రైతులకు తిప్పలున్నాయని చెప్పని ప్రభుత్వం ఒప్పుకుంది కదా. ఒప్పుకుని కదా పొంగూరు నారాయణ గారినేమో కింద బెంచ్లో పెట్టి, పై బెంచ్లో పెమ్మసాని గారిని పెట్టి కమిటీ వేశారు కదా. తప్పులు జరుగుతున్నాయని మీరే ఒప్పుకుంటారు ఒక పక్క రాతపూర్వకంగా. మేము ఎత్తి చూపిస్తే అది నేరం అంట. మాకు సమాధానం చెప్పలేక
మీరు గట్టిగా సమానం చెప్పి మా నోళ్లు పోయించచ్చు కదా. మేము చేసి కనుక మేము చెప్పింది అసత్యాలైతే, మేము ఎత్తి చూపుని పొరపాట్లయితే కనుక మున్సిపల్ మంత్రి గారితోనో లేదా 3 కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పెమ్మసాని గారితోనో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో ఒకరితో సిఆర్డీఏ నుంచి మాట్లాడించాలి కదా. మాట్లాడించకపోగా ఎవడో అక్కాయి గారితో బొక్కాయి గారితో పోలీస్ కంప్లైంట్లు పెట్టిస్తారు, ఎఫ్ఐఆర్లు కడతారు. ఎఫ్ఐఆర్లు కట్టి చూడండి గమ్మత్తు, ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడా కూడా పేరు నానిగాడు అమరావతి గురించి ప్రశ్నించిన ఏ ప్రశ్న కూడా కనపడకూడదు. సరాసరి కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, గుంటూరు జిల్లా కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ట్విట్టర్ కంపెనీకి ఉత్తరం రాస్తాడు. వెంటనే అమరావతి మీద పేరు నాని మాట్లాడినటువంటి మొత్తం వీడియోలన్నీ కూడా తీసేయండి కిందకి. ఏంటయా అంటే ఎందుకు తీసేయాలి అంటే ఆంధ్రప్రదేశ్లో అలజడి, హై అబ్జెక్షనబుల్, ఇన్సల్టింగ్ అంట, డ్యామేజింగ్ అంట. వాళ్ళు ఎవరు ఇందులో? ఎవరికి? ఈ గవర్నమెంట్కి ఈ కంప్లైంట్ పెట్టిన వాడికి ఏంటి సంబంధం? ఎవరు రాయాలి? చీఫ్ సెక్రటరీ గారు కదా. గవర్నమెంట్కి ఇన్సల్టింగ్ అయితే ముఖ్యమంత్రి గారు కదా, లేదా మంత్రులు కదా. ఎవడో అక్కాయి గాడు బొక్కాయి గాడు కంప్లైంట్ పెడతాడు ఎవడో. వెంటనే ఏమని పెడతారు? రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి ఇన్సల్టింగ్ అంట పేరు నాని ప్రశ్నలు. వెంటనే ట్విట్టర్లో, యూట్యూబ్లో అన్నిట్లో కూడా ఇవన్నీ తీసేయండి అని కొత్తపేట సిఐ గారు ఉత్తరం రాసేస్తాడు గబగబా. నేనేం తప్పు మాట్లాడాను అంటున్నా. అమరావతి ప్రాంతంలో జరిగే నేను చెప్పినట్లు ఏం తప్పు? 2500 కోట్లు సోగ్గా అద్దాలకి మీరు ఇవ్వటం తప్ప ఒప్ప? అసలు నేను అడుగుతున్నా, ఈ 2 ఏళ్లలో 2024 నుంచి అమరావతిని ఏదో ఉద్ధరిస్తామని చెప్పని మీరు అధికారంలోకి వచ్చారు కదా. వచ్చిన తర్వాత ఏం చేశారని అడుగుతున్నా. మీరు మొత్తం ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, TV5, సోషల్ మీడియా వీటన్నిటిలో చూపించే బిల్డింగ్లు ఎప్పుడు అయ్యాయి? 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే బిల్డింగ్లు మొత్తం స్లాబులతో సహా పూర్తయిపోయి గోడలు కూడా కట్టేసి ఫినిషింగ్లు ఆగిపోయినాయి. ఆ బిల్డింగులు రంగులేసి వాళ్ళు చూపించి అమరావతి కట్టేస్తున్నాం కలరింగు. నారాయణ గారు మాట్లాడతాడు, మున్సిపల్ మంత్రి నారాయణ గారు, వచ్చేడు ఇచ్చేస్తున్నాం, వచ్చేడు ఓపెన్ చేసేస్తున్నాం, ఎమ్మెల్యే హాస్టల్ ఓపెన్ చేసేస్తున్నాం, ఎమ్మెల్సీ హాస్టల్ ఓపెన్ చేసేస్తున్నాం. ఏం ఓపెన్ చేస్తాం? ఎప్పుడు? 2015-16లో మొదలుపెట్టి ఈ 2 ఏళ్లకి, అంటే అదొక 4 ఏళ్లు, ఇదొక 2 ఏళ్లు, 6 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే హాస్టల్ అవి ఓపెన్ చేస్తారంట. అసెంబ్లీ ఇప్పుడు పునాదులు తవ్వుతున్నారు, సచివాలయం ఇప్పుడు పునాదులు తీసి పునాదుల్లో ఉంది. పునాదుల్లో బిల్డింగ్ ఉంటుంది, అద్దాలకేమో 2500 కోట్లను ఇప్పుడే పెడతారు. చూడండి, అద్దాలకు 2500 కోట్లు ఇప్పుడే టెండర్ పిలిచేస్తారు. ఇంకా బిల్డింగ్ పునాదుల నుంచి పైకి రాలా. తప్పులకి మాత్రం అంటే జరుగుతున్న పాపాలకి, ఎత్తి చూపినటువంటి అక్రమాలకి మాత్రం పొరపాటును కూడా సమాధానం చెప్పరు. ఏం జరుగుతుంది మీరు జరిగేది? ఎమ్మెల్యే లాస్ట్లో, ఎమ్మెల్సీ లాస్ట్లో, ఐఏఎస్లు క్వార్టర్లో, మినిస్టర్లు క్వార్టర్లు అంట. ఇంతకుమించి అక్కడ బిల్డింగ్లు కనపడి ఏమున్నాయి చెప్పండి? ఒక బిల్డింగ్ ఏమన్నా కొత్తగా మీ 2 ఏళ్లలో ఏమన్నా సగమన్నా కట్టిన బిల్డింగ్ ఏమైనా ఉందా 2 సంవత్సరాల్లో? ఇన్ని కథలు చెప్తున్నారు కదా.
తెగ వాడేసుకున్నారు కదా వాళ్ళని. రోడ్లు వెంబడి తిప్పారు కదా మెడలో పచ్చకండవాలు వేసి. ఇక్కడి నుంచి తిరుపతి నడిపించారు, తిరుపతి నుంచి మళ్ళీ అమలాపురం దాకా నడిపించారు, రావులపాలెం దాకాను. ఎన్ని బూట్లు అరిగిపోయి ఉంటాయి, ఎన్ని జతలు చెప్పులు అరిగిపోయి ఉంటాయి పాపం వాళ్ళకి. స్నానం రోడ్ల మీద, జపం రోడ్ల మీద, పడుకోవటం రోడ్ల మీద, అన్నం తినటం రోడ్ల మీద. వాళ్ళని విపరీతంగా వాడుకుని విపరీతంగా చాకరీ చేయించారు. దాంట్లో కొంతమందికి పదవులు ఎత్తేశారు. ముందు కూర్చుని మైకుల్లో మాట్లాడి ఆహా ఓహో అని స్లోగన్స్ ఇచ్చి టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు ఏమో పెద్ద పెద్ద పదవులు ఎత్తేసి గవర్నమెంట్ కారులో తిరుగుతున్నారు. పొలం ఇచ్చినోడు ఏమైపోయాడు? సిఆర్డి ఆఫీస్కి, లోకేష్ ఆఫీస్కి, నారాయణ ఆఫీస్కి. నారాయణ గారి దగ్గరికి వెళ్తే అంటాడు 15వ తారీఖు కదా మీరు 25వ తారీఖు వచ్చి అంటాడు. 25వ తారీఖు వెళ్తే 15వ తారీఖు వచ్చేయండి అంటాడు. 25, 15, 25, 15 తిరగటమే నారాయణ చుట్టూ, నారాయణ ఆఫీస్ చుట్టూ. సంతోషం ఏంటంటే పెమ్మసాని మామూలుగా ఆశలు లేకుండా చేశాడు. ఏ సిట్ గెట్అవుట్ స్టాండ్, తోలు తీసేస్తా, నా సంగతి తెలియదు. ఏం తెలుసు, ఎందుకు తెలియదు, ఏం తెలీదు? పెమ్మసాని గారి సంగతులు తెలియదు ఎవడికి? ఏనాడు తెలుగుదేశం జెండా పట్టుకోకుండా పార్టీ కోసం 5 ML చెమట కూడా ఖర్చకుండా సంపాదించిన డబ్బులు అమెరికా నుంచి తెచ్చి 200 కోట్లు పార్టీ ఫండ్, 200 కోట్లు క్యాండిడేట్లకి ఖర్చు పెట్టి కేంద్ర మంత్రి అయి కూర్చున్నావు. తెలియంది ఎవడికి? ఏనాడన్నా ఎవడి కష్టం అన్నా తెలుసా అని అడుగుతున్నాను. కార్యకర్త కష్టం తెలీదు, లేదా ఆ రైతుల కష్టాలు తెలియవు, వాళ్ళ బాధలు తెలియవు, వాళ్ళెంత మానసిక రోదన వేదన పడుతున్నారో తెలీదు. ఇట్లాంటి వాళ్ళందరూ పాలకులు. ఇవాళ మొత్తం 12, 13 రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి కాలనీలో ఉనండి, లేదా టౌన్షిప్ లో మీరు చెప్తున్నారు కదా, ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి ఈ లేఅవుట్లు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ యొక్క లేఅవుట్లు 12, 13 అంటున్నారు. ఈ 12, 13లో ఎక్కడన్నా కెలుగుతున్నారా? మొత్తం వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, వాళ్ళ రోడ్లు ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పని, కాలువలు కట్టాలని చెప్పని, వాళ్ళకి కరెంటు ఇవ్వాలని చెప్పని, ఏమన్నా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేశారు తప్పితే, జనం సొమ్ము మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు కాంట్రాక్టర్కి తప్పితే, ఒక్క చోటన్నా ఎక్కడన్నా వర్కులు జరుగుతున్నాయా? ఎక్కడన్నా? ఎక్కడా వర్కులు జరగట్లేదు. వడ్లమాన ఊరు పక్కనటువంటి అనంతారం లేఅవుట్ ఆ సంబంధించిన లేఅవుట్ లో కొద్దిగా కెలికారు, అబ్రాజుపాలెం లేఅవుట్ లో కొద్దిగా కెలికారు. అబ్రాజుపాలెం లేఅవుట్ లో కొంత కెలికింది, అలాగే అనంతారం లేఅవుట్ లో కొద్దిగా కెలికింది. ఈ రెండు తప్పితే ఇంకెక్కడన్నా అసలు కెలికారా? గమ్మత్తు చూడండి. సోషల్ మీడియాలో పేరు నాని ప్రశ్నిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మొత్తం ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తీసేయాలి. యూట్యూబ్ లో ఉండకూడదు, ట్విట్టర్లో ఉండకూడదు, ఫేస్బుక్ లో ఉండకూడదు, ఇన్స్టాగ్రామ్ లో ఉండకూడదు. మరి ఈనాడు ఆయన ఈటీవీ నిన్నగా మొన్న ఒక 4 రోజుల క్రితం, 3 రోజుల క్రితం, లేదా వారం క్రితం ఒక ఐటెం వేసింది. ఏమనేసింది? సెక్టార్ 9 లేకపోతే లేఅవుట్ నెంబర్ 9 అని రైతులు చెప్తున్నారు. ఈటీవీలో ఏమని చెప్తున్నారు? మెగా కంపెనీ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసుకుని మోడీ గారు శంకుస్థాపన చేశాడు. మోడీ గారు 10 సార్లు చెప్పారు రైతులు. మోడీ గారు శంకుస్థాపన చేశాడు. ఎవడండి ఆ కాంట్రాక్టరు? ఇక్కడ రాడండి, మొదలెట్టాడండి, చంద్రబాబు దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోయాడండి. ఆ రైతులు మాట్లాడింది ఈటీవీలో వేశారు. మరి దాని మీద ఎందుకని మీరు అది మాత్రం ఉండొచ్చా? యూట్యూబ్లో అన్ని చోట్ల పేరు నాని మాట్లాడితే ఉండకూడదా? పేరు నాని మాట్లాడితే ఉండకూడదా అన్నా? చూడండి, నేను మాట్లాడినటువంటి వీడియోల్ని తీసేయమని చెప్పి పెట్టినటువంటి
శాన్ ఫ్రాన్సిస్కోకి పెడితే వాళ్ళు తీసేస్తా నోటీస్. ఈ రెండు లేవు, ఇప్పుడు దొరకవు. జగనన్న కనెక్ట్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా, అంటే వీళ్ళ తెలివితేటలు ఎట్లా ఉంటాయి అంటే నారా చంద్రబాబు నాయుడు తెలివితేటలు, బాగా వ్యూవర్షిప్, ఎక్కువ మంది బాగా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, ఎక్కువ లైక్స్ వచ్చినాయి, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఎవరి ఛానల్ అంటే అందులో చంద్రబాబుని ప్రశ్నించినటువంటి అన్ని వీడియోలు లేపేయమంటున్నారు. ఇదే వీడియో ఎవరి దగ్గర తక్కువ ఫాలోవర్స్, తక్కువ వ్యూస్ ఉన్న చోట అయితే కనుక పట్టించుకోరు దాన్ని. ఇదే వీడియో ఉంటుంది మళ్ళీ. ఆంధ్రజ్యోతి అయినా పర్లా, ఈనాడైనా పర్లా, ఎవడైనా పర్లా, అస్మదీలైతే ఎవడైనా పర్లా, ఏం పెట్టినా పర్లా. చంద్రబాబు గురించి ఏం మాట్లాడినా, అమరావతి గురించి ఏం మాట్లాడినా అది పాపం కాదు, అది జాతి లాభం కోసం. చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో నా వీడియోలన్నీ డౌన్ చేయించినాయి. ఇది సిఐ గారు రాసిన ఉత్తరం. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కొత్తపేట పోలీస్ స్టేషన్, గుంటూరు. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు, 8688831320 అంట. ఇక్కడ కాదు, వాళ్ళకి రాశాడు, ట్విట్టర్ వాళ్ళకి. ఇది వారి సంతకం. తప్పులు జరుగుతున్నాయని చెప్పని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పరా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఎలా ఇచ్చారండి అంత దగ్గరగా అని చెప్పంటే అది కనపడతా గీయలేదా? అంటే ఎక్కువ మంది చూస్తున్నా ఎలాంటి వార్తలైనా సరే కనపడకూడదని వెంటనే పోలీసులతో పెట్టించేస్తున్నారు, పోలీసులు రాసేస్తున్నారు. తిరుమల లడ్డు గురించి అంటే సోషల్ మీడియా అంటే ఎంత గజగజలాడిపోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చెమటలు పట్టించేస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆవిడెవరో ఫారెన్ లో ఉంటది ఈవిడ. ఆవిడ తిరుపతి వచ్చి చూసి తిరుపతి పాలకుల మీద, తిరుపతిలో పెత్తనం చేస్తున్న అధికారుల మీద ఆవిడ ట్వీట్ చేసింది. ఆవిడ కాళహస్తి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అలాంటి చేదు అనుభవాలు ఎదురవడం నిజంగా బాధాకరం. కాళహస్తిలో నేను చూసిన కరప్షన్ ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఒక్కళ్ళు చేయి చాటమే. ఎందుకు అంతగా 50-100 అడుగుతున్నారో అర్థం కావట్లేదు. ఇట్లా ఆవిడ అనుభవాలను ఆవిడ పెట్టింది. ఇది జగనన్న కనెక్షన్ అనే దాంట్లో ఇది పెట్టారు. వెంటనే ఉత్తరం రాసి తీసేస్తారు కాళహస్తి పోలీసులు. మంచోళ్ళు. కాళహస్తి పోలీస్ స్టేషన్ కానీ ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే అక్కడ ఏదైనా నేరాలు జరిగితే అంతగా సీరియస్ గా తీసుకోరు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మాత్రం ఏదన్నా ట్విట్టర్లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా తేడాగా జనం ఎక్కువ చూస్తున్నారంటే కనుక వెంటనే దాని మీద అమెరికాకి ఎక్కడికెక్కడికో ఉత్తరాలు రాసేస్తారు. ఇట్లా ప్రతిదీ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వీడియోస్ అన్ని డౌన్ చేయటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే చంద్రబాబు గారు తప్పులు నెత్తున్నటువంటి ప్రతి తప్పుని కూడా సమాధానం చెప్పాలి కదా మీరు. ఎందుకు రైతులు రిటర్నబుల్ ప్లాట్స్ ఎల్పిఎస్ లేఅవుట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి లేఅవుట్లో ఎందుకు పని జరగట్లేదు? తప్పేంటి? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు మీ దాహానికి అంతు లేకుండా పోతుంది. ఎకరం శ్మశానం ఇచ్చి నాదని చెప్తే మీరు అటు గజాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చి మళ్ళీ మీరు కొనుక్కున్నారు అని చెప్తే అది వాస్తవం అయినప్పటికీ కూడా తప్పు. అది తప్పు అయితే అరే పేరు నానిగా ఇది తప్పురా అని చెప్పిన ఒక మంత్రి ఎవడో కూడా మాట్లాడాలి కదా, ఆధారాలతో సహా. మాట్లాడరు. ఈనాం భూములు మీరు అడగండి, ఈనాం భూములు ఇచ్చేసి ప్లాట్లు తీసేసుకుంటున్నారు. గవర్నమెంట్ భూములు ఇచ్చేసి ప్లాట్లు తీసుకుంటున్నారు.
ఇది తప్పు అంటే మాది తప్పు అంటారు. ఏంటంటే మా మాటలు వినపడకూడదు కనపడకూడదు అని మాట్లాడతారు. నాకు నిజంగా ఈ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళని చూస్తుంటే ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంది, డబుల్ యాక్షన్. ఆయన ఆ డబుల్ యాక్షన్ సినిమాలో ఒక ఆయన పారిశ్రామికవేత్త అయితే మంచి ఇండస్ట్రియలిస్టు, రెండో క్యారెక్టరు ఆటో డ్రైవరు, ఆటో జానీ. ఆయన మాటికి హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.